ఇక అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలైతే ప్రారంభమయ్యాయి. జనవరి 22వ తేదీన గర్భాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా శ్రీవారి ప్రసాదాన్ని అందజేయనుంది. అందుకు 1,00,000 లడ్డూలను కూడా అయోధ్యకు పంపింది. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం ద్వారా ఈ లడ్డూలనైతే శుక్రవారం సాయంత్రం తరలించింది. ఇక సోమవారం దేశమంతా కూడా రామనామంతో మారుమ్రోగనున్న వేళ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. తేదీన అయోధ్యలో ప్రారంభమయ్యే రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 1,00,000 లడ్లు పంపాలని తీర్మానించడం జరిగింది. దానిలో భాగంగా 1,00,000 లడ్లను ప్రిపేర్ చేసి తర్వాత నిన్నంతా కూడా వాటిని ప్యాకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని తిరుపతి ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి పంపించి రేపు అయోధ్యకు కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. 22వ తేదీన ఈ యొక్క తిరుమల అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రతిష్టాత్మకమైన ప్రసాదాన్ని అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ గారు మరియు టీటీడీ ఈవో గారు విశేష కృషి చేసి స్వచ్ఛమైన చాలా క్వాలిటీ గీని వాడడం జరిగింది. దాని తర్వాత 2 బోర్డు మెంబర్లు దాన్ని సహకరించారు. దాంతోపాటు ఈ యొక్క చాపర్ను తిరుపతి నుంచి నేరుగా అయోధ్య కోసం కూడా ఒక బోర్డు మెంబర్ ఆరో గ్రూప్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి 1,00,000 లడ్డూలు పంపిణీ చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. ఇక 1,00,000 లడ్డూలను తయారు చేసి గురువారం ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించామని, తిరుమల నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలించనున్నట్టు జేఈఓ వివరించారు. అయితే ఈ నెల 22వ తేదీన అయోధ్యలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారని చెప్పారు. స్వచ్ఛమైన నెయ్యితో ఈ లడ్డూలను తయారు చేయించామని తెలిపారు. ఇక మరోవైపు ఆలయ ప్రారంభోత్సవానికి దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు దాదాపు 8,000 మందికి ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా, అలాగే పిరామల్ గ్రూప్ చైర్పర్సన్ అజయ్ పిరామల్, మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ను కూడా రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది. రైట్, ఇక ఈ రామ మందిర ప్రతిష్టకు సంబంధించి అయితే అక్కడ అయోధ్యకి అయితే టీటీడీ ఉచితంగా లడ్డూలను అయితే పంపిణీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఈ టీటీడీ అధికారులు అయితే దాదాపు 1,00,000 లడ్డూలు అయితే అయోధ్యకి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, మీరు అన్నట్టుగానే అంటే దేశం ఎదురు చూస్తుంది. మొత్తం యావత్ భారత ప్రజలు, హిందూ భక్తులు ప్రధానంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడెప్పుడా శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో. ఎందుకంటే ఎంతో అద్భుతంగా అయోధ్య నిర్మించిన నేపథ్యంలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆ గడియలు చూడడానికి చాలా మంది అంటే దేశం అంతా కూడా ఎదురు చూస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే టీటీడీ కూడా ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి చాలా అద్భుతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు అయోధ్యలో వచ్చేటటువంటి భక్తులకు, అంటే లక్షలాది మంది భక్తులకు, శ్రీరామచంద్రమూర్తి భక్తులకి తిరుమల నుంచి కూడా శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాలు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో గత పాలక మండలిలో ఒక
ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపుగా 1,00,000 లడ్డూల వరకు కూడా శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పోటులో ప్రత్యేకంగా చాలా అద్భుతంగా వాటన్నిటిని కూడా తయారు చేసి ఎంతో పవిత్రంగా తయారు చేసిన లడ్డూలన్నింటినీ కూడా గత వారం రోజులుగా కూడా శ్రీవారి సేవకులు, టీటీడీ ఉద్యోగులు, టీటీడీ సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా వాటన్నిటిని కూడా ప్యాకింగ్ చేసి ప్రస్తుతానికి అయోధ్యకి తరలించడం జరిగింది. ఇవాళ ఉదయం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్యకు పంపించడం జరిగింది. 22వ తారీఖున అక్కడ అయోధ్యకు వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా ఈ స్వామివారికి సంబంధించిన లడ్డూలని ఉచితంగా పంపిణీ చేస్తారు. మమత. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.